ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలివణికిస్తోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని గిన్నెదెరలో 7.2 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఇక అర్లీటిలో 8.3, కెరిమెరులో 9.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. 10 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి తీవ్రత అధికంగా ఉండడంతో ఉదయం సాయంత్రం బయటకు రావాలంటే జనం జంకుతున్నారు. చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. దట్టమైన పొగమంచుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రతపై ఆదిలాబాద్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అంజయ్య అందిస్తారు. అంజయ్య, ఓవర్ టు యు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతుంది. రోజు రోజుకి రికార్డు స్థాయిలో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాంతో చలి తీవ్రత పెరుగుతుంది. ఎక్కడ చూసినా ఆదివాసీ బిడ్డలు చలి తీవ్రతతోని అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే కొమురం భీం జిల్లాలోని తిర్యాని, అదేవిధంగా సిరిపురియు, జైనూరు, అదేవిధంగా ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్ మండలంలోని అర్లిటి, సోనాల, బజారత్నూర్, గుడిహత్నూర్, ఊట్నూరు, ఇంద్రవెల్లి మండలాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాంతో ఆదివాసీ బిడ్డలందరూ కూడా చలికి వణుకుతున్నారు, తీవ్రమైన అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఏదైతే ఉత్తర భారతదేశంలో ఏ విధంగా అయితే అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, అలాంటి అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాంతో ముఖ్యంగా ఉదయం పూట పనులు చేసుకునే రైతులు కానీ, అదేవిధంగా ఆదివాసీ బిడ్డలు కానీ పంట పొలాలకు ప్రతినిత్యం కూడా ఉదయం పూట వెళ్ళేవారు. కానీ ఇప్పుడు పంట పొలాలకు వెళ్దామంటే వెళ్ళలేని పరిస్థితి. అదేవిధంగా ఏదైతే నీళ్లు ముట్టుకుంటే షాకునిస్తున్నాయి. మరొక వైపు హిమంను ఏ విధంగా ఉంటుందో అలాంటి హిమాన్ని మరిపించే విధంగా మంచు కురుస్తుందని ఆదివాసీ బిడ్డలందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చలి నుంచి రక్షించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఉన్ని దుస్తులు ధరిస్తున్నారు, అదేవిధంగా స్వెటర్స్ వేసుకుంటున్నారు, అదేవిధంగా తలకి తలపాగలు కట్టుకుంటున్నారు. ముసుగులు వేసుకున్నప్పటికి కూడా చలి తీవ్రత తగ్గడం లేదని ఆదివాసీ బిడ్డలందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గూడెం గడప దాటుదామంటే చలి వెన్నులో వణుకు పుట్టిస్తుంది, గండంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ చూసినప్పటికి కూడా చలి నుంచి రక్షించుకోవడానికి ప్రతి ఇంటికి ఒక చలి కుంపటి వేసుకొని ఈ విధంగా చలి నుంచి రక్షించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అయినప్పటికి కూడా చలి పంజా విసురుతుంది. ముఖ్యంగా ఉదయం 9 గంటల వరకు, మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి ఏదైతే మళ్ళీ ఉదయం 9 గంటల వరకు చలి పంజా విసురుతుండడంతో ఎవరైతే ఆదివాసీ బిడ్డలు విలవిలలాడుతున్నారు. ఇంతటి చలిని ఎప్పుడూ చూడలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఏదైతే చలి తీవ్రత పెరగడం వల్ల జ్వరాల బారిన పడుతున్నారు, రోగాల బారిన పడుతున్నామని వారందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఎట్లయితే మంటలు వేసుకుంటున్నారో చలి మంటలు వేసుకొని చలి నుంచి రక్షించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే చలి తీవ్రత ఎట్లా ఉంది, ఏ విధంగా ఉంది అనే అంశంపై మనతో మాట్లాడడానికి ఆదివాసీ బిడ్డలు ఉన్నారు. వారిని అయితే తెలుసుకుందాం. అన్న, చలి తీవ్రత ఎట్లా ఉంది? చాలా తీవ్రమైనటువంటి చలి ఉన్నది. ఈ చలిని తట్టుకోవడానికి మేము అనేక రకాలుగా మా యొక్క గ్రామాల్లో ఈ యొక్క స్వెటర్స్ కావచ్చు, బ్లాంకెట్లు, చెద్దర్లు, నెగడు ఇటువంటి మంట పెట్టుకొని దీని చలి బారి నుండి మేము కాపాడుకునే పరిస్థితి కనబడుతున్నది. ఈ నెల రోజుల నుండి అయితే చాలా విపరీతమైన చలి, అదేవిధంగా మంచు కూడా చాలా విపరీతంగా కురుస్తున్నది. కాబట్టి నిరుపేద ప్రజలు, నిరుపేద ఆదివాసీలమైన మేము ఇవాళ ఇటువంటి నెగడు ద్వారానే మా చలిని కాపాడుకునే పరిస్థితి మాకు కనబడుతున్నది. వేరే మార్గాలు అయితే మాకు పెద్ద పెద్ద బిల్డింగ్ లేవు, పూరి గుడిసెలు. ఈ పూరి గుడిసెలలోనే ఉన్న దాంట్లో ఒక దిక్కు బ్లాంకెట్స్ కావచ్చు, చెద్దర్లు కానీ ఈ షెటర్స్ కప్పుకొని చలి నుండి మేము చలిబారి నుండి కాపాడుకోవడం అనేది జరుగుతున్నది. అంటే ముఖ్యంగా గత సంవత్సరంతో పోల్చి చూసుకుంటే ఈ సంవత్సరం చలి తీవ్రత ఎట్లా ఉంది? చాలా తీవ్రమైనటువంటి చలి కొనసాగుతున్నది. అదేవిధంగా చలితో పాటు మంచు అయితే విపరీతమైనటువంటి మంచు. ఉదయం కూడా మేము 9-10 గంటల వరకు కూడా చలి అనేది ఉంటున్నది. మేము చేన్లకు పోవాలంటే కూడా చాలా ఇబ్బందులు, వేరే పనులు చేసుకున్నామంటే కూడా చాలా ఇబ్బందిమైన పరిస్థితి. చలి బారి నుండి కాపాడడానికి ఇటువంటి నెగడలను పెట్టుకొని మేము అక్కడక్కడ ఇళ్లలో దాని నుండి కాపాడుకునే పరిస్థితి మాకు కనబడుతున్నది. ముఖ్యంగా ఉదయం పూట ఏదైతే పంట పొలాలకు వెళ్ళడం కానీ, ఏమైనా పనులు చేసుకుందామంటే, ఏవైనా వస్తువులు ముట్టుకుంటే ఎట్లా ఉంది, నీళ్లు ఎట్లా అనిపిస్తున్నాయి? చాలా మంచు ఏ విధంగా అయితే మంచు ఎట్లయితే ఏ విధంగా అయితే మనకు ఉంటుందో దానికంటే చాలా తీవ్రంగా ఏ వస్తువు ముట్టుకున్నా నీళ్లు కావచ్చు, ఇంకా వేరే వస్తువులు ఏదైనా కావచ్చు ముట్టుకున్నా కూడా చాలా
తీవ్రంగా ఉన్నది కాబట్టి మేము ఏ పనులకు కూడా 10 తర్వాతనే చేయడం అనేది జరుగుతున్నది చేనుల పని. ముఖ్యంగా ఈ చలి తీవ్రత వల్ల చిన్నపిల్లలు వృద్ధులు ఏమైనా రోగాల బారిన కానీ జ్వరాల బారిన పడుతున్నాయి. చాలా దీంతో ఆరోగ్య సమస్య అయితే ఉన్నది. ముసలి వాళ్ళు ఇప్పుడు అనేక వ్యాధులు రావడం కానీ దగ్గు, అదేవిధంగా ఆస్తమా ఉన్నటువంటి వాళ్ళకు చాలా ఇబ్బంది ఉన్నది. పిల్లలు కానీ ముసలి వాళ్ళకైతే చాలా ఇబ్బందే కొనసాగుతున్నది. ఇది వీరు చెప్తున్నమాట. ముఖ్యంగా చలి తీవ్రత వల్ల తాము తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాం, ముఖ్యంగా తట్టుకోలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎక్కడ చూసినప్పటికీ కూడా ఆదివాసీ బిడ్డలందరూ కూడా ఈ విధంగా చలి ఏదైతే నెగడునే కుంపట్లు వేసుకొని ప్రతినిత్యం వీరు చలి నుంచి రక్షించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక చలి మంట దగ్గర ఉన్నప్పుడు కొంత వెచ్చదనం ఉంటుంది తప్ప మళ్ళీ అడుగు బయటకు ఏదైతే చలి మంటల నుంచి దూరం వెళ్తే చలి చంపేస్తుంది, వణుకు పుట్టిస్తుంది, కదలలేని స్థితికి చేరుకుంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో ఏ విధంగా ఉంటుందో అది ఇప్పుడు తెలంగాణ కాశ్మీర్గా ఆదిలాబాద్ మారింది. ఈ అత్యల్ప ఉష్ణోగ్రతలతోని తాము తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాం, రోగాల బారిన పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రోజుకి గత నెల రోజుల నుంచి కూడా రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో తాము తట్టుకోలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆదిలాబాద్ జిల్లా, అదేవిధంగా నిర్మల్ జిల్లా, కొమరంభీం జిల్లాలో మాత్రం వాతావరణ శాఖకు సంబంధించిన అధికారులు రాబోయే రోజుల్లో కూడా అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదైతే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఒక హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.